సాయిరామ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజే తొలి ఏకాదశి కదా. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన రోజు అని చాతుర్మాసం ప్రారంభిస్తారు అని చెబుతారు కదా. మరి శ్రీ మహావిష్ణువు అది అందరికీ తెలుసు, కానీ ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. అదేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకునే ముందు ఒక్కసారి బాబావారిని పాండురంగణ్ణి స్మరించుకుందాం. కామెంట్లో జై సాయిరామ్ అని కానీ పాండురంగ అంటూ ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటేనంటండి ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందట. ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందామా? మామూలుగా అసలు ఈ తొలి ఏకాదశి పూజా విధానం ఏంటి, నియమాలు ఏంటి అనేవి చక్కగా మిగతా విషయాలన్నీ తెలుసుకుందామండి. ప్రతి ఏకాదశి రోజు తొలి ఏకాదశి ఎలా చేసుకుంటాము, ఈ తొలి ఏకాదశికి కూడా అలాగే దశమి ఏకాదశి, ద్వాదశి ఇన్ని నియమాలు పాటించాలి. దశమి రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు, ద్వాదశి రోజు తొందరగా పారణ చేసేసి రాత్రి ఫలహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున భోజనం అనేది అంటే చేయవద్దు అని అంటారు, కానీ పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. అది మేము తీసుకుని ఉండలేమండి, మా ఆరోగ్యం సహకరించలేదు అనుకున్నప్పుడు బలవంతంగా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మన మనసుని భగవంతుని దగ్గర పెట్టుకుని కూడా ఉపవాసమే అవుతుంది. కనుక ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వేల యజ్ఞాలు చేసిన ఫలితం ఎందుకు వస్తుంది అంటే, మనం పాండురంగని మహత్యం సినిమా చూసే ఉంటాము కదా. అమ్మ అని అరిచిన అంటే పిలిచిన నన్ను ఆలకించవేంటమ్మా అని పాండురంగ మహత్యంలో ఒక పాట వినే ఉంటారు కదా. మరి ఈ పుండలీకుడు కోసం పాండురంగడు చేసిన రోజు అన్నమాట. అందుకే ఈ పాండురంగ భక్తులు ఒక నెలంతా కూడా ముందు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరీపురం దర్శించుకోవడానికి రావడం కోసం నెల రోజుల ముందు నుంచి ఎక్కడెక్కడి నుంచో పాండురంగని భక్తులు కూడా వస్తూ ఉంటారండి. ఈరోజు జ్ఞానేశ్వర్ గారి పల్లకి, తుకారాం గారి పల్లకీలు మోసుకుంటూ ఈ తొలి ఏకాదశికి పండరీపురం చేరుకుంటారన్నమాట. 2 సార్లు జరుగుతుంది ఈ యాత్ర. ఇప్పుడు ఈ తొలి ఏకాదశి రోజు కార్తీక ఏకాదశికి 2 సార్లు జరుగుతుంది. అసలు ఈరోజు పాండురంగని దర్శించుకోవాలి అంటే చాలా కష్టం. అయితే పుండలీకుడు కథ జరిగిందన్నమాట. పుండలీకుడు చంద్రభాగా నది తీరంలో నివసిస్తూ ఉండేవారు. వయసులో ఉన్నప్పుడు అతనికి ఏమీ తెలిసేది కాదు. పెళ్ళైన తరువాత తన భార్యని మాత్రమే ప్రేమించేవాడు. అలా ఉండేవాడు అనమాట. తల్లిదండ్రులను అస్సలు గౌరవించేవాడు కాదు. ఒకసారి కాశీ అని విశ్వనాథుని తలుచుకుంటాడు పుండలీకుడు. కాశీకి వెళ్ళి మహర్షి ఆశ్రమం వద్ద ఆ ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న ఆ పుండలీకుడు కూడా మహర్షి ఆశ్రమంలోకి వస్తారు. రాత్రి ఆ మహర్షి దగ్గరకు వచ్చి అంటారు, ఎవరో 3 స్త్రీమూర్తులు చాలా మురికిగా ఉన్న వస్త్రాలతో ప్రవేశించటం కనబడుతుందన్నమాట. అంటే ఏంటి, ఇంత రాత్రి అర్ధరాత్రి ఈ మహర్షి వాళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్పి ఏం చేస్తారు చూద్దాము అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు ఆరా చేస్తూ ఉంటారు. అంటే చూస్తూ ఉంటారనమాట. వచ్చేసరికి దివ్యమైన వస్త్రాలు అంటే శుభ్రంగా తెల్లగా ఉంటాయి వస్త్రాలు. అప్పుడు ఆ పుండలీకుడికి ఆశ్చర్యం కలుగుతుంది. అదేంటి, వాళ్ళు మురికి దుస్తులు వేసుకుని వచ్చారు, కానీ వచ్చేటప్పుడు ఇంత చక్కగా శుభ్రమైన వస్త్రాలు కూడా ధరించి వచ్చారు. అంటే పైగా వెలుగులో మెరిసిపోతూ ఉన్నారు. వాళ్ళను దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. వాళ్ళు వచ్చేటప్పుడు అలా వచ్చారు, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తున్నారు ఏంటి అని చెప్పి. ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి అనే ఈ నదుల్లో స్నానం చేయడం కోసం ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా మాలో వదిలేస్తారు. అలా ఎంత మురికిగా తయారైపోయామంటే ఇది ఒక పాపం, దీన్ని వదిలించుకోవాలి అని తల్లిదండ్రుల సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళని సేవించుకుంటే మా పాపం తీరిపోతుందేమోనని మేము ప్రతిరోజు ఈ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఇక్కడ మేము సేవ చేస్తూ ఉంటాము. ఈ మహర్షి తల్లిదండ్రులను సేవించుకున్నవారు కనుక మేము కూడా
ఆయన సేవ చేసుకుంటే వాళ్ళు చెప్పినట్లు చేస్తారు. పుండరీకుడికి ఒక్కసారికి షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేసి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టేసి వచ్చేసాడు కదా, మరి తనకి అలాంటి నాకు కళ్ళు తెరిపించారు అని చెప్పి ఆ యాత్రను మధ్యలోనే ముగించుకుని మళ్ళీ పండరీపురం వెళ్ళిపోతారన్నమాట. తల్లిదండ్రులు దగ్గరకు వెళ్ళిపోతారు. అప్పుడు నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను అని తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటారు. చూడండి భగవంతుడు దేన్ని మెచ్చుకుంటాడు అంటే తనకు సేవ చేయడం కంటే కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులను కళ్ళల్లో పెట్టుకుని కాపాడే వాళ్లకు భగవంతుడు అనుగ్రహం అనేది వస్తుంది అనేది మనకు పుండలీకుని ద్వారా తెలిసింది కదండి. నిజంగా బాబా వారు దర్శనానికి వెళ్ళినా కూడా బాబా ఏం చెప్తారు, అప్పుడు శరీరంతో ఉన్నప్పుడు కూడా ఏరా నీ అబ్బను మార్చుకుంటావా అని అంటారు. మతం మార్చుకున్నా సరే బాబా ఒప్పుకునేవారు కాదు. ఎప్పుడైనా సరే కానీ భగవంతుడు మన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటే ఈ విధంగా పుండలీకుడిని పరీక్షించడం కోసం వస్తారు. పాండురంగడు వచ్చి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి పుండలీక అని చెప్పి పిలుస్తారు. అప్పుడు తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు పుండలీకుడు అన్నమాట. అసలు రాడు అక్కడి నుంచి, నేను నా తల్లిదండ్రులకు సేవ చేసుకుంటున్నాను, కాసేపు వేచి ఉండండి అని చెప్తారు పుండలీకుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనకి తెలుసు, అయినా సరే మీరు అక్కడిని ఉండండి, కోపంగా కాదు అలా అంటారనమాట. నాకు ముఖ్యం నా తల్లిదండ్రులు అని చెప్పి అక్కడి నుంచి ఒక ఇటుక మీద తీసుకొచ్చి కూర్చోండి దాని మీద అని చెప్పి ఇటుకను విసిరి అక్కడ తల్లిదండ్రులకి అన్నీ చేసి పుండలీకుడు వచ్చేసరికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఉంటారు. వచ్చిన తల్లిదండ్రుల సేవే నాకు ముఖ్యము అని చెప్పి తల్లిదండ్రుల సేవ చేసుకుని అప్పుడు వచ్చిన శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుంటారు. అయ్యా, అంటే తల్లిదండ్రుల సేవ చేసే సమయంలో మీరు వచ్చారు, నా తల్లిదండ్రుల సేవ ముఖ్యమైనది, ఏది నాకు దానికంటే మించింది లేదు అనిపించి అందుకే నేను ఆలస్యంగా వచ్చాను, క్షమించండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు పాదాలు పట్టుకుంటూ శ్రీ మహావిష్ణువు చెప్తారు అన్నమాట. నువ్వు తల్లిదండ్రుల సేవ చేస్తున్నావు కనుక పశ్చాత్తాపంతో నీ మనసును మార్చుకుని తల్లిదండ్రుల పాదాలు పట్టుకున్నావు కనుకనే నిన్ను పరీక్షించడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటారు. అప్పుడు ఈ పుండలీకుడు కూడా చెప్తాడు అన్నమాట, మీరు ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే నా కోసం వచ్చి నిలబడ్డారో ఇదే ఇటుక మీద ఎవరైతే భక్తితో నా దగ్గరకు వస్తారో నువ్వు దర్శనం ఇవ్వు అని చెప్పి పుండలీకుడు కోరుకుంటారండి. అసలు చూడండి, తల్లిదండ్రుల సేవ కంటే మించింది ఏది లేదు అని మనకు శ్రీ మహావిష్ణువు చక్కగా తెలియచేశారు కదా. నేను యోగ నిద్రలో వెళ్తున్నాను, మీరు తల్లిదండ్రులను సేవించుకోండి అని మనకు చెప్పి వెళ్తున్నట్లుగా అనిపించడం లేదు, అనిపిస్తుంది కదా. కనుక ఈ కాలంలో మనం ఎంతో బిజీగా ఉన్న మన తల్లిదండ్రులతో ఒక్కసారి కూడా అంటే మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించలేకపోతూ ఉంటున్నాము. కనీసం దూరంగా ఉన్న వాళ్ళు అయినా సరే పొద్దున్నే ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి అమ్మ ఎలా ఉన్నావు అని ఒక్కసారి పలకరించండి. వాళ్ళు మన నుంచి ఆస్తులు అంతస్తులు ఏమీ కోరుకోరు, మన నుంచి ప్రేమగా పిలిచిన అమ్మా అనే పిలుపు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు మొన్న ఎవరో వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నారంటండి, కానీ ఒక్కరోజు కూడా ఫోన్ చేయరు. వాళ్ళు పొద్దున్నే చేస్తాడని, మధ్యాహ్నం ఫోన్ చేస్తాడని, సాయంత్రం ఫోన్ చేస్తాడని అలా చూస్తూనే ఉన్నాను, కానీ నా కొడుకు నాకు ఫోన్ చేయట్లేదమ్మా అని చెప్పి బాధపడ్డారండి. కామెంట్ కూడా పెట్టారు. మనం గుళ్ళకు వెళ్తూ ఉంటాం, పూజలు చేసుకుంటూ ఉంటాం, అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం, ఏం చేస్తాం, కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తాం, వాళ్ళని చూసుకోలేకపోతూ ఉన్నాం. సేవ మనకు తల్లిదండ్రులు ముఖ్యమండి అని అనుకుంటాం, బాబా సేవ ముఖ్యం అనుకుంటాం, కానీ ప్రత్యక్ష దేవాలైన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళకు పట్టించుకోకుండా భగవంతుడికి సేవ చేయమని ఏ భగవంతుడు కోరుకోడు, అసలు మనకు అనుగ్రహాన్ని కూడా చూపించరు అని మనకు తెలియజేసే కథేనండి పుండలీకుని కథ. కనుక ఈ చాతుర్మాసం నుంచి అయినా మనం ఒక నిర్ణయం తీసుకుందామండి. చాతుర్మాసంలో నియమాలు పాటించాలని అందరికీ తెలుసు కదా. కనుక మనం కూడా ఈ చాతుర్మాసంలో ఒక నియమాన్ని పాటించాలని మనం స్ట్రిక్ట్గా అనుకుంటున్నాం కనుక సంకల్పం తీసుకుందాం. తల్లిదండ్రులను పొద్దున్న సాయంత్రం పలకరించుకుందామండి. మన తల్లిదండ్రులను ఒక్కసారి మన ఇంట్లోనే ఉంటే మనకు చూసుకునే ప్రేమగా వాళ్ళతో మాట్లాడుకుందాం. వాళ్ళకేమి పంచభక్ష పరమాన్నాలతో మనం భోజనం పెట్టమని వాళ్ళు ఏమి అడగట్లేదు. ఇంత పచ్చడి మెతుకులు వేసి పెట్టినా, ఇలా పచ్చడి మెతుకులు అయినా సరే పెట్టినప్పుడు కూడా ఏ తల్లి తండ్రి బాధపడరు. ఎందుకో తెలుసా, పాపం నా కన్న తండ్రి, నా కొడుకు పొద్దున్న నుంచి కష్టపడి వస్తాడు, పాపం వాడుకున్న దాంట్లో నాకు ఇంత పెడుతున్నాడు అని సంతోషిస్తారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళ కళ్ళ నుంచి బాధతో కన్నీళ్లు
మనం తెప్పించవద్దండి. ఆనందంతో ఆనంద బాష్పాలు వచ్చేటట్లు చేద్దాం. ఇదే భగవంతుని యొక్క ఆశీర్వచనంగా మనం భావిస్తూ మనం మన పిల్లలకు ఇదే చూపించాలి. మనం మన పిల్లలకి మన ఆస్తుల పస్తులతో పాటు మన ప్రవర్తన కూడా చూపించాలి కదా. మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనేది మనం మన పిల్లలకు చూపించాలి. ఈరోజు మన తల్లిదండ్రులను మనం సరిగ్గా చూసుకోకపోతే మన పిల్లలు మనల్ని చూసుకుంటారా చెప్పండి? మనం మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా అంటే ట్రీట్ చేసుకుంటూ ఉంటామో మనకు ఆ విధంగానే ట్రీట్ చేస్తారు కదా వాళ్ళు. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి అయినా సరే అంటే చాలామంది తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, కాకపోతే ఇంకొంతమంది దూరాల్లో ఉన్నవాళ్ళు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నవాళ్ళు వాళ్ళకు ప్రేమ ఉంటుంది, పలకరించలేకపోతున్నాను అని బాధపడేవాళ్ళు ఒక్క 5 నిమిషాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి దూరంగా ఉన్నవాళ్ళైనా సరే అమ్మ ఎలా ఉన్నావు అని పలకరించండి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పుండలీకుడు కోసం పాండురంగడు వచ్చేసిన రోజు కనుక అందుకే ఈ పాండురంగడు భక్తులందరూ కూడానండి ఈరోజు తొలి ఏకాదశి రోజుకి దర్శించుకోవడం అనేది చేస్తూ ఉంటారు. అది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఈరోజు తొలి ఏకాదశి రోజు ఈ పాండురంగని భక్తులు చరిత్రలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. పాండురంగని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎంతోమంది భక్తులు వచ్చి ఉంటే అలా యాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏ ఊరికైతే ఈ పాండురంగడి భక్తులు వస్తూ ఉన్నారో వాళ్ళ కాళ్ళన్నీ కడుగుతారు. ప్రజలందరూ కడిగి వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. మన మనసుల్లో కామ క్రోధ మోహ మదం ఆశ్చర్యాలన్నింటినీ కూడా తొలగించమంటూ భగవంతుని పాదాలు పట్టుకుంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ అనుగ్రహం ఖచ్చితంగా మనందరికీ కనీసం మన సంకల్పం అనేది తీసుకున్నా సరే భగవంతుని అయ్యో పాపం పిచ్చోడు వాడు వాళ్ళని దుర్గుణాలను పోగొట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారు అని మనలో నుంచి ఆ దుర్గుణాలను పోగొట్టే విధంగా భగవంతుడే మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. బాబావారి ఆశీస్సులు ఈ తొలి ఏకాదశిన ఆ పాండురంగని ఆశీస్సులు మనందరికీ కలుగుతాయండి. నిజంగా మనలో ఆ పవిత్రమైనటువంటి సంకల్పం అనేది మనం చేసుకుంటే మనందరము కూడా బాబావారి కృపకు ఆ పాండురంగ విఠలా అని చెప్పి నామస్మరణ చేసుకుంటూ మీరైతే ఎవరైనా సరే ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వాళ్ళు ఓం సాయిరామ్ అని కానీ మా శ్రీమహం ఏది పెట్టుకున్నా కూడా మీరు కామెంట్ అయితే పెట్టి మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పటి వరకు మనం ఏవేవో ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తరువాత అయినా నిజంగా మీ మనసులో మార్పు అనేది మీకు కలిగితే మాత్రం ఒక్క నిమిషమైనా ఆలోచించకుండా వెంటనే ఈరోజు మీ పేరెంట్స్కి అమ్మా నాన్నలకు ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా, మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించి ఈ రోజు నుంచి అయినా సరే మనలో మార్పుని కోరుకోవాలి. మనం ముందు ఆ సంకల్పం అనేది చేసుకుంటే బాబా 10 అడుగులు మనకు ముందు వేసి మన కోరికలను తీరుస్తారు. ముందు ఆ ప్రయత్నం అయితే మనం చేయాలి కదండి. ఇందాక చెప్పుకున్నట్లుగా అయ్యో నా బిడ్డ నన్ను ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పి భగవంతుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలని తీసేయడానికే 100 అడుగులు ఎన్ని అడుగులైనా ముందుకు వస్తారండి. మన సంకల్పం ఆ విధంగా ఉండాలి. ఈరోజు అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.